హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి కుమార్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ప్రతి సంవత్సరం వేకెన్సీస్ అనేవి ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్న వేకెన్సీస్ అనేవి ఇంకా మిగిలిపోతున్నాయి. దానికి ఒక రీజన్ ఏంటో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు 2023 నోటిఫికేషన్ అంటే 2024లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎలా మామూలుగా వేకెన్సీస్ ఫిల్ అయ్యాయో ఇందులో చూద్దాం. ఇప్పుడు 2023 సంవత్సరంలో అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన మిగతా సిబిటీ ఎగ్జామ్ అంతా 2024లో అవుతుంది. అదేవిధంగా మొన్న 2024లో వచ్చిన అక్టోబర్ నోటిఫికేషన్లో ఇప్పుడు 2025లో ప్రాసెస్ అవుతుందన్నమాట. అలా అవుతుందన్నమాట. ఇప్పుడు తీసుకున్నట్లయితే 2023 నోటిఫికేషను అనేది 2024 ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ అనమాట. దీని ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇచ్చాడంటే 2024లో ఇచ్చాడు. దీనికి గాను బ్రీఫ్గా చూస్తే వాడు ఏం చెప్తున్నాడంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అనేది 2024లో 22/2024 టు 3/7/2024 అండ్ 3/30/2024 వరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయింది. దాంతోపాటు దాని యొక్క రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేసామంటే 7వ నెల జూలై 10, 2024 డిక్లేర్ చేసాము. దీనికి సంబంధించి క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే షార్ట్ లిస్ట్ చేయబడారంటే పీఈటీకి 3,51,176 మంది అనేది షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. ఇందులో ఫీమేల్ ఎంతమంది, మేల్ ఎంతమంది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే వీడు ఏం చెప్పాడంటే ది పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, డివి డాక్యుమెంట్ వెరిఫికేషను, డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కండక్టెడ్ అంటే ఒకేసారి మొత్తం ఒకటి తర్వాత ఒకటి 4 అంటే అప్పుడు రన్నింగ్ అయిపోయిన తర్వాత చెస్ట్ హైటు మెజర్మెంటు, తర్వాత తీసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషను, నెక్స్ట్ మెడికల్ 2023 సంవత్సరం జీడీ నోటిఫికేషన్ సంబంధించి 2024లో అయిన సెలక్షన్స్ గాను అన్నీ ఒకేసారి జరిగాయి అనమాట. ఒకటి తర్వాత ఒకటి. అది ఎక్కడి నుంచి జరిగాయంటే 9/23/2024 నుంచి 14/11/2024 వరకు జరిగాయి అనమాట. ఈ టోటల్ ఆఫ్ వేకెన్సీస్ తీసుకున్నట్లయితే 46,617 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు పీఈటీ ఆడు ఎంత పిలిచాడంటే 1:8 పిలిచాడు అనమాట. ఆ 1:8లోనే రన్నింగ్ చేయించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ చేసి 1:1.5 కూడా తీయలేదు, 1:2 రేషియోలో తీసినట్టున్నాడు అప్పుడు సెలక్షన్. లాస్ట్కి అంతమందిని డిస్క్వాలిఫై చేశారనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే కేటగిరీస్ వైజ్గా ఫీమేల్స్ అనేవారు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా ఫీమేల్ తీసుకున్నట్లయితే ఈ పైన ఉన్నది కేటగిరీ అనమాట. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్, టోటల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇప్పుడు దీనికి గాను ఫీమేల్స్లో వేకెన్సీస్ తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో 592 ఉంటే క్యాండిడేట్స్ 416 మంది సెలెక్ట్ అయ్యారు. ఎస్సీలో 794 అంటే 747 సెలెక్ట్ అయ్యారు. ఎస్టీలో 476 అంటే 466 సెలెక్ట్ అయ్యారు. ఓబీసీ 1087 అంటే 1065 సెలెక్ట్ అయ్యారు. అన్రిజర్వ్డ్ 2231 ఉంటే 2197 మాత్రమే సెలెక్ట్ అయ్యారు అనమాట. ఇందులో టోటల్ వేకెన్సీ 5150 అయితే 4891 మాత్రమే సెలెక్ట్ అయ్యారు అనమాట. రిమైనింగ్ వేకెన్సీస్ అన్నీ మిగిలిపోయాయి. అదేవిధంగా మేల్ చూస్తే సేమ్ 5040 ఉంటే 3741 అనమాట. ఇవి ఉంటే ఇలా అనమాట. ఇలా టోటల్గా 17,365 వేకెన్సీస్ ఉంటే అందులో 16,825 మాత్రమే అన్రిజర్వ్డ్లో మాత్రం సెలెక్ట్ అయ్యారు. టోటల్ వేకెన్సీస్ తీసుకుంటే బాయ్స్లో 41,467 పోస్టులకి 39,375 మాత్రమే సెలెక్ట్ అయ్యారు అనమాట. రిమైనింగ్ ఎవడు సెలెక్ట్ అయ్యలేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకుంటే ఎన్ని పోస్టులు మిగిలిపోయి అంటే చూడండి ఒకసారి. 4164 ఎక్కడ, 753 ఎక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే వీడు రిజల్ట్ ఇచ్చాడు కదా, ఇందులో లిస్ట్ 1, NX 1, NX 2, NX 3, NX 4 అనేది క్యాండిడేట్స్ అనమాట. అన్రిజర్వ్డ్లో ఉన్న వాళ్ళు ఫీమేల్, మేలు, డిబార్డ్ క్యాండిడేట్స్ అన్నీ ఇస్తాడనమాట. నెక్స్ట్ మాట్లాడితే మనం ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఆల్ ఇండియా వేకెన్సీస్. ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ ఉన్నాయి కదా, ఆల్ ఇండియా వేకెన్సీస్లో కట్ ఆఫ్స్ ప్రతి ఇయర్ కట్ ఆఫ్
2024 సంవత్సరం కట్ ఆఫ్స్ ఏమైనా ఉన్నాయో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి. ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది జనరల్ ఏరియాలో వేకెన్సీస్ 7 ఉన్నాయి, ఫిల్డ్ 0 మంది ఫిల్ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ జనరల్లో వేకెన్సీస్ 7 ఉంటే ఫిల్డ్ 7, కట్ ఆఫ్ 152 తీసాడు అనమాట వాళ్ళకి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కదా ఇది, ఓకే. ఓబీసీ తీసుకున్నట్లయితే జనరల్ 20 వేకెన్సీస్ ఉంటే ఫిల్డ్ అయిపోయి 152 కట్ ఆఫ్. ఎస్సీ జనరల్లో 11 ఫిల్డ్ 149. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 143, అన్రిజర్వ్డ్ తీసుకున్నట్లయితే 154 అనమాట. ఆల్ ఇండియా వేకెన్సీస్ ఎప్పుడు నిండిపోతాయి, ఎప్పుడు ఖాళీ ఉండవు. ఎందుకంటే ఇందులో కేటగిరీస్ ఎక్కువ ఉండవు కదా, ఆటోమేటిక్గా ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళకి కన్సిడర్ చేసి ఆటోమేటిక్గా ఫిల్ చేసేస్తారు ఆల్ ఇండియా వేకెన్సీస్. ఇప్పుడు నార్మల్ వేకెన్సీస్, మన ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్, నక్సల్ ఇవన్నీ చూసుకున్నట్లయితే బాగా చూడండి. ఇందులో కేటగిరీలో ఒక 8 కేటగిరీలు ఉంటాయి. సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఏఆర్, ఐటీబీపీ, అలా ఒక 8 కేటగిరీలు ఉంటాయి కదా. క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం వినండి. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఏఆర్ అస్సాం రైఫిల్స్ అనమాట. అస్సాం రైఫిల్స్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే నక్సల్లో ఒక వేకెన్సీ ఉంటే ఒకటి ఫిల్ అయిపోయింది, 87 ఇచ్చాడు అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఏఆర్ అనేది కేటగిరీ ఎస్సీ వాళ్ళకి 88 ఇచ్చాడు జనరల్లో. అదేవిధంగా బిఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది 4 ఉన్నది, అది ఎవరు ఫిల్ అవ్వలేదు, ఈ 2 ఫిల్ అవ్వలేదు. నెక్స్ట్ బిఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ అనేది 78కి వచ్చింది అనమాట జనరల్లో. అదేవిధంగా బిఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్లో నక్సల్లో 63కి వచ్చింది. బిఎస్ఎఫ్ ఓబీసీలో జనరల్లో 105కి వచ్చింది. అదే చూడండి, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 100 దాటి ఉంది జనరల్లో ఓబీసీ. బిఎస్ఎఫ్ ఓబీసీ అనేది నక్సల్లో 100కి వచ్చింది. బిఎస్ఎఫ్ ఎస్సీ అనేది జనరల్లో 85కి వచ్చింది. బిఎస్ఎఫ్ ఎస్సీ అనేది నక్సల్లో 58 వచ్చింది. బిఎస్ఎఫ్ ఎస్టీ అనేది 94కి వచ్చింది. బిఎస్ఎఫ్ ఎస్టీ అనేది నక్సల్లో 77కి వచ్చింది. బిఎస్ఎఫ్ అన్రిజర్వ్డ్ తీసుకుంటే 100కి వచ్చింది. బిఎస్ఎఫ్ అన్రిజర్వ్డ్ నక్సల్ తీసుకున్నట్లయితే 98కి వచ్చింది. ఇక్కడ సిఏఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే అవి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిల్ అవ్వలేదు. అదేవిధంగా సిఏఎస్ఎఫ్ మెయిన్ చూసుకున్నట్లయితే అందరూ పోటీ పడేది ఎక్కువ సిఏఎస్ఎఫ్ అని చూస్తారు కదా. ఇప్పుడు సిఏఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ ఎంతకు వచ్చిందంటే జనరల్లో 89కి వచ్చింది ఉమెన్స్కి. సిఏఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్ నక్సల్లో 89కి వచ్చింది. సిఏఎస్ఎఫ్ ఓబీసీ జనరల్లో 115కి వచ్చింది. సిఏఎస్ఎఫ్ ఓబీసీ నక్సల్లో 108కి వచ్చింది. నక్సల్ కట్ ఆఫ్ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. సిఏఎస్ఎఫ్ ఎస్సీ అనేది 98కి వస్తే సిఏఎస్ఎఫ్ ఎస్సీ నక్సల్లో 79కి వచ్చింది. సిఏఎస్ఎఫ్ ఎస్టీ జనరల్లో 104కి వస్తే సిఏఎస్ఎఫ్ ఎస్టీ నక్సల్ 87కి వచ్చింది. సిఏఎస్ఎఫ్ అన్రిజర్వ్డ్ అనమాట. అన్రిజర్వ్డ్ జనరల్లో 115కి వస్తే సిఏఎస్ఎఫ్ నక్సల్లో 111కి వచ్చింది అనమాట. ఇప్పుడు సిఆర్పిఎఫ్ తీసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ ఓబీసీలో 120, నక్సల్లో 108. సిఆర్పిఎఫ్ అన్రిజర్వ్డ్లో 130. అమ్మాయిల సిఆర్పిఎఫ్ చూడు 130 ఇచ్చాడు. సిఆర్పిఎఫ్ అన్రిజర్వ్డ్లో నక్సల్లో తీసుకున్నట్లయితే 105 ఇచ్చాడు అనమాట. ఐటీబీపీ తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉమెన్స్ కేటగిరీ చెందదు అనుకుంటా ఇది, అందుకని ఇవ్వలేదు వాడు, ఇచ్చినట్టున్నాడు. దీనికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేరు, ఓకే. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేది ఈడబ్ల్యూఎస్లో ఎంత ఇచ్చాడంటే 81. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ నక్సల్లో తీసుకున్నట్లయితే 71. తర్వాత ఐటీబీపీ ఓబీసీ జనరల్లో 108, నక్సల్లో 102. ఐటీబీపీ ఎస్సీ జనరల్లో 86, నక్సల్లో 78. ఐటీబీపీ ఎస్టీ జనరల్లో 99, ఐటీబీపీ ఎస్టీ నక్సల్లో 77. ఐటీబీపీ అన్రిజర్వ్డ్ తీసుకున్నట్లయితే జనరల్లో 102 ఉంది, నక్సల్లో 102 ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్బి సహస్ర సీమబల్ అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది 1 ఉంది, ఫిల్ అవ్వలేదు. ఎస్సీ అనేది 5 ఉన్నాయి, 62 అనేది కట్ ఆఫ్ తీసాడు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఇచ్చాడో మనం చూద్దాం. ఆల్ ఇండియా వేకెన్సీస్ తీసుకుందాం, అదేవిధంగా నార్మల్ వేకెన్సీస్ కూడా తీసుకుందాం. మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఎగ్నెస్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఆఫ్ ఎస్ఎస్ఎఫ్. ఇప్పుడు దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకున్నట్లయితే జనరల్లో వేకెన్సీ 22 ఉన్నాయి, ఫిల్డ్ 22 అయిపోయి 124 అనేది కట్ ఆఫ్ తీసాడు అనమాట. అదేవిధంగా ఆల్ ఇండియా వేకెన్సీస్ కదా, ఇది మా ఓన్లీ ఎస్ఎస్ఎఫ్ సంబంధించింది అనమాట. ఎన్సీసీకి ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే జనరల్లో 158 ఉంది, ఓబీసీ జనరల్ తీసుకున్నట్లయితే 158 ఉంది, 160కి 158 ఉంది. చూడండి ఎంత కట్ ఆఫ్ ఉందో. ఎస్సీకి జనరల్లో 154 ఉంది, ఎస్టీకి జనరల్లో 151 ఉంది, అన్రిజర్వ్డ్లో 159కి ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే
మెయిల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ జనరల్ ఇప్పుడు మిగతా అనమాట, మిగతా 8 కేటగిరీస్ సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్మీ రిజర్వ్డ్, ఐటీబీపీ అన్నీ చూద్దాం. ఇది బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏఆర్ అనమాట. ఏఆర్ ఈఎస్ఎంకి ఎంతకు వచ్చింది? ఏఆర్ ఈఎస్ఎం తీసుకున్నట్లయితే 44కి వచ్చింది. ఈఎస్ఎం నక్సల్లో ఎవరు లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏఆర్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకి 98కి వచ్చింది. అదే ఏఆర్ నక్సల్ వాళ్ళకి 65కి వచ్చింది. ఏఆర్ ఓబీసీ వాళ్ళకి తీసుకున్నట్లయితే 113కి వచ్చింది. ఓబీసీ నక్సల్లో 107కి వచ్చింది. అదేవిధంగా ఏఆర్ అనేది ఎస్సీ వాళ్ళకి జనరల్లో 87కి వచ్చింది. ఎస్సీ వాళ్ళకి నక్సల్లో 59కి వచ్చింది. అదేవిధంగా ఆర్మీ రిజర్వ్డ్ ఎస్టీ వాళ్ళకి 96, నక్సల్ 81. ఆర్మీ రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్లో తీసుకున్నట్లయితే 107కి వచ్చింది. నక్సల్లో తీసుకున్నట్లయితే 105కి వచ్చింది. బిఎస్ఎఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 59కి వచ్చింది. ఇది కూడా నక్సల్లో 35కి వచ్చింది. బిఎస్ఎఫ్లో తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ జనరల్లో 86కి వచ్చింది. నక్సల్లో 53కి వచ్చింది. బిఎస్ఎఫ్ ఓబీసీ జనరల్లో 106కి వచ్చింది. నక్సల్లో 101కి వచ్చింది. 100 దాటితే కానీ పోస్ట్ లేదు కింద సార్ చూసుకోండి ఓబీసీ వాళ్ళకి. బిఎస్ఎఫ్ ఎస్సీ తీసుకున్నట్లయితే జనరల్లో 81, నక్సల్లో 59. బిఎస్ఎఫ్ ఎస్టీ తీసుకున్నట్లయితే జనరల్లో 95, నక్సల్లో 78. బిఎస్ఎఫ్ అన్రిజర్వ్డ్ తీసుకున్నట్లయితే జనరల్లో 99, నక్సల్లో 98 ఉంది. ఇప్పుడు సిఏఎస్ఎఫ్ మెయిన్, ఇప్పుడు సిఏఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 48 ఉంది. అదేవిధంగా ఇది కూడా 48 ఉంది నక్సల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిఏఎస్ఎఫ్ ఈడబ్ల్యూఎస్కి ఎంత తీసాడంటే 104 తీసాడు అనమాట. అదే నక్సల్లో అయితే 88కి సిఏఎస్ఎఫ్ వచ్చింది. ఓబీసీ వాళ్ళకి తీసుకున్నట్లయితే 122 కట్ ఆఫ్ తీసాడు. అదే నక్సల్ అయితే 120 తీసాడు అనమాట. సిఏఎస్ఎఫ్ ఎస్సీ వాళ్ళకి 101, నక్సల్లో 87. సిఏఎస్ఎఫ్ ఎస్టీ వాళ్ళకు 110, నక్సల్లో తీసుకున్నట్లయితే 93. ఇప్పుడు అన్రిజర్వ్డ్ సిఏఎస్ఎఫ్ తీసుకున్నట్లయితే 116కి వచ్చింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సిఎస్ఎఫ్ ఓబీసీ వాళ్ళకి 122కి వస్తే అన్రిజర్వ్డ్లో 116కి వచ్చింది. అంటే అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ ఇక్కడ ఓబీసీ వాళ్ళకంటే తక్కువ ఉంది చూసుకోండి. ఇప్పుడు అన్రిజర్వ్డ్ నక్సల్లో 116 ఉందన్నమాట. అదేవిధంగా సిఆర్పిఎఫ్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ తీసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మీద తీసుకుంటే 42. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 92, 66. ఇప్పుడు వరుసపెట్టి చెప్పేస్తాను. ఫస్ట్ జనరల్, తర్వాత నక్సల్. తర్వాత సిఆర్పిఎఫ్ ఓబీసీ తీసుకున్నట్లయితే 109, 103. అదేవిధంగా ఎస్సీ జనరల్ తీసుకున్నట్లయితే 83, 66. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్లో 99, 84. అదేవిధంగా అన్రిజర్వ్డ్ తీసుకున్నట్లయితే 103, 101 అనేది వచ్చిందనమాట. తర్వాత ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ తీసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరు సెలెక్ట్ అయ్యారు 42. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే జనరల్ 94, అదేవిధంగా నక్సల్ 70. అదేవిధంగా ఐటీబీపీ ఓబీసీలో తీసుకున్నట్లయితే 115, 109. అదేవిధంగా ఎస్సీ ఐటీబీపీ తీసుకున్నట్లయితే 88, 64. అదేవిధంగా ఎస్టీ తీసుకున్నట్లయితే 99, 81. అదేవిధంగా అన్రిజర్వ్డ్ ఐటీబీపీ తీసుకున్నట్లయితే 106కి వచ్చింది. నక్సల్లో 105 వచ్చిందనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఎస్ఎస్బి సహస్ర సేమబల్. సిఎస్ఎఫ్ తర్వాత కొంచెం బాగుండి ఫోర్స్ ఏదైనా ఉందంటే ఎస్ఎస్బి. ఈ సహస్ర సేమబల్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అనేది 42 ఇచ్చాడు. అదేవిధంగా 40 ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ అనేది 102 ఒకటి, 86 ఒకటి. ఓబీసీ అనేది 122 ఒకటి, 117 ఒకటి. ఎస్సీ అనేది 100, 82. తర్వాత ఎస్టీ అనేది 109, 90. అదేవిధంగా అన్రిజర్వ్డ్ ఈక్వల్స్ టు 115, 114. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిల్ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే మొత్తం కట్ ఆఫ్లు అనమాట. 2024 కట్ ఆఫ్లు. ఇప్పుడు 2025 కట్ ఆఫ్స్ అనేవి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్ రన్నింగ్ అండ్ మెడికల్ కంటే చాలా తక్కువే ఉంటుంది. ఒక 5 ప్లస్ అంటే -5లోనే ఉంటుంది. ప్లస్ అని చెప్పలేం క్యాండిడేట్స్ బట్టి అనమాట. +or-5 అనుకోండి. ఇప్పుడు రిమైనింగ్ అంటే పోస్టులు ఏ విధంగా మిగిలిపోతున్నాయి ప్రతి సంవత్సరం ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నాం కదా అని మీకు డౌట్ వస్తుంది కదా. పోస్టులు ఏ విధంగా మిగులుతున్నాయి మీకు పేపర్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.